పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ది ఎలాంటి స్థాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకే మూసలో పోతున్న తెలుగు సినిమా హీరోయిజాన్ని సరికొత్త పందాన్ని తెలుగు సినిమాకి పరిచయం చేసి ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు పవన్ కళ్యాణ్. అందుకే ఆయన 2 తెలుగు రాష్ట్రాల యువతకు ఆదర్శ దైవంలా మారాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆ రేంజ్ ముద్ర వేసిన ఆయన సినిమాలు వదిలి వెళ్లిపోవటం సినీ ప్రేక్షకులకు తీవ్రమైన విషాదమనే చెప్పాలి. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన అజ్ఞాతవాసి చిత్రంతో సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాడు. రాష్ట్ర రాజకీయాల్లో జనాల నీరాజనాలు అందుకుంటున్న పవన్ కళ్యాణ్ ని చూసి అభిమానులు మురిసిపోతున్నా కూడా సినిమాలకు దూరమయ్యాడే అనే బాధ అందరినీ వేధిస్తూనే ఉంది. అలాంటి అభిమానులను ఇప్పుడు తాజాగా విడుదలైన కొన్ని వీడియోలు, ఫోటోలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇన్ని రోజులు జనసేన పోరాట యాత్ర చేసి క్షణం కూడా తీరిక లేకుండా గడిపిన పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు ఇటీవలే ముగించారు. ప్రస్తుతం తాత్కాలిక విరామం ఇచ్చి మార్చి 14వ తేదీన నిర్వహించబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల పనుల్లో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నాడు ఆయన. ఆవులకు గడ్డి వేస్తూ సాధారణ రైతులా కనిపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయి తెగ వైరల్ గా మారాయి. ముఖ్యంగా నిచ్చెన మీద స్టైల్ గా నించున్న ఫోటో మాత్రం సోషల్ మీడియాలో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. సినిమా స్టైల్ కి రాని క్రేజ్ కూడా ఈ ఫోటోకు వస్తుంది. ఈ ఫోటోలు చూస్తుంటే పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం అయ్యాడే అనే బాధ ఎక్కడో కలగక మానదు. ఏమనుకున్నా కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పుడు రాజకీయాల్లో ఉండటం అత్యవసరం కనుక ఇలాంటి ఫోటోలు చూసి ఆనందపడాల్సిందే. ఇదిలా ఉండగా మొన్న గుంటూరులో పల్నాడు నియోజకవర్గం భారీ బహిరంగ సభతో తన జనసేన పోరాట యాత్రని ముగించుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ నెల 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సభని ఏకంగా ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారట. గత ఏడాది గుంటూరులో నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈసారి మాత్రం ఆ సభని తలదన్నే రేంజ్ లో ఈ సభ ఉండబోతోందని సమాచారం. ఈసారి రాజమండ్రిలోని ఆర్ట్స్ కాల్ గ్రౌండ్ లో ఈ సభను భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్టు సమాచారం. ఈ సభలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రాథమిక మేనిఫెస్టోను ఘనంగా విడుదల చేయబోతున్నారట. అంతేకాకుండా జనసేన పార్టీ మొదట విడత ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలను కూడా విడుదల చేయబోతున్నారట. మరి ఈ నెల 14వ తేదీన జరగబోయే ఈ సభతో రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.